ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవ, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైనటువంటి నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహింపరుస్తున్నాం. ప్రేమగల తండ్రి, మీ యొక్క కృపకై వందనాలు చేస్తున్నాం. అత్యున్నతమైనటువంటి మీ యొక్క ప్రేమను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధించి ఘనపరుస్తున్నాం. ప్రేమగల తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకొని ఇక నూతన సంవత్సరంలో మొదటి దినంన సంఘముగా కృతజ్ఞత కూడికైన నిమిత్తమై ప్రభువులను ఈ రీతిగా నడిపించిన వందనాలు చేస్తున్నాం. పరలోకపు తండ్రి, ప్రభువా, మా జీవిత కాలమంతా కూడా మేము నీకు కృతజ్ఞులమై మిమ్మల్ని సేవించుటకు మాకు సహాయం చేయండి. కుడికి ఆరంభం నుండి అంతవరకు సహాయపడండి, శత్రుకి లయపరచండి. మీ యొక్క కలవరశిలో రక్త ప్రోక్షణ ఈ స్థలంలో మాకు అనుగ్రహింపచేయండి. సింహాసనం మా మధ్యలో ఉంచండి. సింహాసనం మాతో మాట్లాడండి. పాటల ద్వారా, వాయిద్యం ద్వారా మహిమ పొందండి. ప్రభు, రాగినటువంటి మా ప్రియులకి వందనాలు చేస్తున్నా. ఇంకా మార్గంలో దగ్గర దూరంగా ఉన్న వారిని క్షేమం తీసుకురండి. ఎవరు తమ బాగాని పోడుకుండా సహాయపడండి. ప్రభు, పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. బాధ్యత నిర్వహిస్తున్నటువంటి మా ప్రియ సహోదరులకు కావలసి కృప ఇచ్చి భద్రపరచు. అన్ని విషయాల్లో సహాయపడము. మీ నామానికి వందనం చెల్లిస్తూ పాటలతో కూడికను ప్రారంభిస్తున్నగా సహాయపడము. యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాం. We greet you all in the name of our Savior Lord Jesus Christ. सबको प्रभु यीशु मसीह का नाम से जय मसीह कहते हैं. ఈ నూతన సంవత్సర ఆరాధన కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాం. We welcome you all in the name of our Savior Lord Jesus Christ on this New Year worship day. यह नया साल में परमेश्वर को आराधना करने के लिए आपको सबको प्रभु यीशु मसीह का नाम से निमंत्रण कर रहे हैं. ఈ నూతన సంవత్సరము మన జీవితంలో అనుభవించడానికి మనము అయోగ్యులము అయినప్పటికీ కూడా ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సర కాలం మరంతా కూడా మనము కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించవలసిన వారమైనా. We are unworthy to receive the blessings of this new year, but in the love of our Lord as He has bestowed upon us, we shall strive to live a joyful and glorious life. ये नया साल में प्रवेश होने के लिए हम बिल्कुल योग्य नहीं है, लेकिन परमेश्वर का अनुग्रह के वजह से, प्रेम के वजह से परमेश्वर ने हमको नया साल में प्रवेश किया. इसलिए हम परमेश्वर को आभारी रखने का. ఈ సంవత్సర ఆరంభం నుండి ముగింపు వరకు కూడా మనము ప్రతి దినము ప్రతి క్షణం కూడా కృతజ్ఞతతో జీవించవలసిన వారం. We should be thankful always the whole year for the love and mercy what He has bestowed upon us. ये सारा साल ने परमेश्वर ने जो भी हमको दिया, इसके वजह से शुरू से लेकर अंत तक हमारा हृदय हमेशा जो आभारी से भरे होने का. దేవుడు మన యొక్క సంతోషాన్ని రెట్టింపు చేయడానికి కొరకై నూతన సంవత్సర వాగ్దానాలు మనకి ఇచ్చాడు. To increase our joy and happiness, He has given us this new year promise. ये नया साल में हमारा खुशी को बढ़ाने के लिए हमको व्यक्तिगत प्रतिज्ञा भी दिया है. ప్రభు ద్వారా అనుగ్రహించబడినటువంటి వాగ్దానములను మన యొక్క జీవితంలో అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ మనం వాటి కొరకు ప్రార్థించినప్పుడు వాటిని అనుభవపూర్వకంగా ఎరిగేటువంటి వారంగా ఉన్నాం. We should remember this promise in our day-to-day life, and we should pray about it so that we may experience the fullness of this promise in our lives. दिन भर दिन जीवन में परमेश्वर जो भी हमको दिया हुआ प्रतिज्ञा को याद करके परमेश्वर के ऊपर विश्वास करके आगे बढ़ने का. దేవుని యొక్క వాక్యంలో కీర్తనలు 103 అధ్యాయం. Shall we turn to Psalms 103? आइए भजन संहिता 103 अध्याय से परमेश्वर का वचन देखेंगे. మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. First 2 verses all together, please. भजन संहिता 130 अध्याय 103, उसका पहले 2-3 पद सब मिलकर पढ़ेंगे. हे मेरे मन यहोवा का धन्य कहो, और जो कुछ मुझ में है वहाँ उसके पवित्र नाम को धन्य कहो. And forget not all His किसी उपकार को ना बोलना. మరొకము. కీర్తనకారుడు దావీదు ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నాడు. Here the psalmist David is worshiping the Lord in His presence. ये जो दाऊद ने परमेश्वर को धन्यवाद कर रहे हैं. నా ప్రాణమా యెహోవా చేసినటువంటి మేలన్నీ మర్చిపోకు. He says, "Oh my soul, forget not all His benefits." जो मेरा मन उसको जो भी मेरे उपकार किया उसको ना बोलना.
తన ప్రాణంతో తానే ఈ మాట చెప్పుకుంటున్నాడు. He's speaking to his soul. दाऊद ने उसका प्राण से ये बात कहते हैं. దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు. Lord has done many great things in your life. परमेश्वर बाबू ने तपाईका जीवन में कई तरीके का भलाई किया. ఆయన నీ పాపములను క్షమించాడు. He has forgiven your sins. तपाईको पापों को क्षमा किया. నీ సంకటాలన్నీ కుదిర్చాడు. He has removed all your sufferings. तपाईको कितना संकट है सबको निकाल సంహరించాడు. They delivered you from all your difficulties. आपको जितना संकट क्लेश है सबसे छुटकारा दिया. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచాడు. He has blessed your heart with all blessings. भलाई से आपका हृदय को भरपूर किया. కరుణా కటాక్షమును నీ కిరీటంగా ఇచ్చాడు. And he has crowned you with glory and honor. और इतना काफी ने करुणा और दया का मुकुट से बांधा था. కాబట్టి నా ప్రాణమా నువ్వు ఎప్పుడు కూడా ఆయన చేసిన మేళ్లు మర్చిపోకు. That's why he is reminding to his soul, "Oh my soul, forget not all his benefits, what he has done towards you." इसके वजह से दाऊद ये बात कहते हैं, जो भी परमेश्वर ने उपकार किया था उसको ना भूलने का. నేను అబుదాబికి వచ్చిన తర్వాత After I came to Abu Dhabi, मैं अबू धाबी आने के बाद రెండవ రోజు బ్రదర్స్ నన్ను హెరిటేజ్ విలేజ్ తీసుకెళ్లారు. brothers took me to Heritage Village. जो दूसरा दिन में हेरिटेज विलेज दिखाने के लिए लेके गया. అక్కడ నేను గమనించింది ఏంటంటే When I saw and just thought over it, उधर जाके देखने के बाद एक चीज हमें याद आया. దేవుడు ఈ ప్రాంతంలో ప్రజలను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. Lord has blessed this people of this region very much. परमेश्वर ने ये देश का लोगों को बहुत महान आशीष दिया. అనేక అంతస్తులు కలిగినటువంటి బిల్డింగ్స్ కలిగిన వారుగా ఉన్నారు. They have many high skyscrapers. बहुत मंजिल रहने वाला बहुत बड़ा आशीष दिया. ధన సంపదలుగా ఉంటున్నారు. Good wealth they have. बहुत धन संपत्ति भी परमेश्वर ने दिया. అన్ని సమస్తాన్ని వారు కలిగిన వారుగా ఉన్నారు. They possess everything, all comfort and luxury. सब कुछ ने परमेश्वर ने उसके दिया था. కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారో దాన్ని మర్చిపోలేరు. But they are not forgetting from which state they have come up. लेकिन उसका पिछले का हाल कैसा था, किधर से लेकर आया, वो चीज को वो लोग कभी नहीं भूला. వారి యొక్క స్థితి ఏంటి, వారి యొక్క స్థానం ఏంటి, వారు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి ఈ స్థితిలోకి వచ్చారన్న సంగతిని నేను ఆ యొక్క హెరిటేజ్ విలేజ్ లో జ్ఞాపకం చేసుకున్నాను. Through that heritage village, they are remembering from which position, from what state they have come to this level. जो हेरिटेज विलेज में पूरा पिक्चर लगाया था, उसके द्वारा वो लोग उसका हाल पिछले जीवन में कैसा था, किधर से परमेश्वर ने किधर तक लेकर आया, ये सारा चीज वो लोग नहीं भूला. వారికి పెద్ద పెద్ద అంతస్తులు కలిగినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. They have many high skyscrapers. आजकल दिनों में वो बहुत बड़ा बड़ा मंजिल से बना हुआ बिल्डिंग्स हैं. కానీ వారు వారి యొక్క స్థితిని మర్చిపోలేదు. But they are not forgetting their past position. फिर भी उसका पिछले का जीवन कैसा था वो कभी नहीं भूला. అప్పుడే మనము కృతజ్ఞత చెల్లించగలం. Then only we can be thankful to our Lord. जब भी हमारा पुराना जीवन की याद रखते तभी हम परमेश्वर को धन्यवाद कर सकते हैं. ఈ రోజున దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచినప్పటికీ కూడా Today when we see in what position Lord has kept us, आज का दिन में परमेश्वर ने हमको कोई भी स्थिति हाल में रखेंगे तो भी, ఎంతటి ఉన్నత స్థానం దేవుడు ఇచ్చినప్పటికీ కూడా whatever high position we may be having in this world, कितना भी महान ऊंचा स्थान में भी रखे गए तो మనం ఎక్కడి నుంచి వచ్చామన్న సంగతిని మనం నిరంతరము జ్ఞాపకం we ఉంచుకోవాల్సిన should వారం. always remember from what state we have been brought up. लेकिन हम कहाँ से उठा गया, कहाँ से लेकर आया, वो चीज को हमेशा हम याद रखने का. ఎలాంటి దుర్భరమైనటువంటి జీవితంలో నుండి ప్రభుని ఈ స్థితిలో ఉంచాడో, ఈ స్థితిలో తీసుకొచ్చాడో, ఈ రీతిగా ఆశీర్వదించాడో అన్న సంగతిని మనం నిరంతరము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన We should వారమేనా. always remember from what a horrible state he has brought us, lifted us and blessed us with these great blessings. परमेश्वर ने कितना भयानक स्थिति से हमको लेकर आके ये स्थिति पे खड़ा किया, ये चीज को हमेशा याद रख के नहीं भूलने का. అప్పుడే మన యొక్క జీవితంలో నిజమైనటువంటి కృతజ్ఞత అర్పణ దేవునికి అర్పించగలం. When we remember all our past things, then only our hearts will be filled with thanksgiving and praises unto him. जब भी हमारा पुराना जीवन का सारा चीज याद रखते तभी हम परमेश्वर का हृदय भरी का धन्यवाद कर सकते हैं. అది కేవలము వారాంతములో లేక ఆరాధన కాలంలో లేక ఆరాధన సమయంలో దేవుని ఆరాధించడం మాత్రమే కాదు. Not only the whole week or the time of when we gather for worship. केवल हफ्ता में एक दिन आराधना का दिन में केवल परमेश्वर का आराधना करना इतना काफी नहीं होता है. మన స్థితిని మనం ఎరిగినప్పుడు When we see our state, जब भी हमारा हाल हमारा स्थिति को जानकारी होगी तो దీనులమై తగ్గించుకొని humbling ourselves and bowing down ourselves, नम्र होकर हम परमेश्वर का धीन बन के ప్రతి క్షణం కూడా దేవుని స్తుతిగా ఉన్నాం.
देने वाले के लिए परमेश्वर को चाहिए, उसके लिए ढूंढ रहे। మన యొక్క దేవుడు ఎలాంటి వాడంటే When we see our Lord, हमारा परमेश्वर कैसा परमेश्वर बोलेगे तो ఆయన దీనులకు కృప ఇచ్చేవాడు. he is the Lord who gives mercy to the humble. जो आदमी ने नम्र दीन बनते उसको परमेश्वर अनुग्रह देने वाला है। దీనులను ఆయన ఉన్నతమైన స్థానంలో తీసుకువెళ్ళేవాడు. He is going to raise the base people. जो दीनवन रहते हैं वो लोग को ऊंचे स्थान में लेकर जाने वाला है। దీనులకు శాంతిని అనుగ్రహింపజేసేవాడు. To the humble he will fill them with peace. जो दीन रहते हैं उसको परमेश्वर शांति देने वाला है। ప్రియ సోదర సోదరి, Dear brothers and sisters, प्रिय भाई बहनों, నేను ఈ సంవత్సర ఆరంభం నుండి చివరి వరకు కూడా మన యొక్క జీవిత కాలం అంతా కూడా ఇలాంటి కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమైంటున్నాం. from the beginning of this year to the end of this year, we should fill our hearts and our life with this thanksgiving spirit. इसलिए साल शुरू से लेकर अंत तक हमारा जीवन में ये आभारी का मन, धन्यवाद का मन रहना बहुत जरूरी है। అప్పుడు మాత్రమే దేవుడు నీ ఉన్నటువంటి స్థానం నుండి ఇంకా అధికంగా నిన్ను హెచ్చించేవాడుగా ఉన్నాడు. Then only Lord will lift us more in our spiritual life. तभी आपका आत्मिक जीवन में परमेश्वर ने और ऊंचे स्थान में लेकर जाएगा। మనము నా శక్తిని బట్టి, నాకున్నటువంటి టాలెంట్స్ని బట్టి, నాకున్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి నీ స్థితిలోకి వచ్చాను ఒకవేళ అతిశయిస్తే, If we have become proud that because of my wisdom, because of my strength and my knowledge I have come to this position, अगर आप ऐसा सोचेंगे तो मेरा शक्ति, सामर्थ्य और मेरे बुद्धि ज्ञान के वजह से इतना ऊंचे स्थान में आया बोल के सोचेंगे तो ఓబద్య గ్రంథంలో ఏదోం గురించి ప్రభు ఈ రీతిగా చెప్తున్నాడు. in the book of Obadiah he writes about Edom. ओबद्या किताब में जो परमेश्वर ने ये बात कहते हैं, ఆకాశం అంత ఉన్నతమైన స్థలంలో నీవు గూడు కట్టుకున్నప్పటికీ కూడా, If you build your nest on the heavens, जो बहुत बड़ा ऊंचे स्थान में भी आपका निवास स्थान बनाएंगे तो भी అక్కడి నుంచి నేను కింద పడేస్తాను, I will bring you down from there. मैं उधर से आपको गिरा देंगे, అక్కడి నుంచి నేను కింద పడేస్తాను. I will throw you down from there. उधर से मैं आपको गिरा देंगे। అది ఎంత కష్టం. What a difficult state that is. ऐसा स्थिति से नीचे गिरना कितना तकलीफ का बात है। అలాంటి దుర్భరమైన స్థితి ఇక్కడ చేరవచ్చిన నీవు నేను ఎవరు కూడా పొందకూడదు. We should not find ourselves in that difficult situation. ऐसा हाल में कोई भी नहीं गिरने का। ప్రతి సమయంలో దేవునికి కృతజ్ఞులమై ఉంటాం. Every moment we should be thankful to our Lord. हर मोमेंट में हमारा जीवन में परमेश्वर को धन्यवाद करने वाला मन रहेंगे। ప్రతి సమయంలో మన యొక్క నిజ స్థితిని జ్ఞాపకం చేసుకుంటాం. Every time we should remember our past life. हर एक हाल में हमारा पिछले का जीवन को याद करेंगे। ప్రతి సమయంలో మనము ఎలాంటి పరిస్థితుల్లోంచి ఈ స్థితిలోకి వచ్చామన్న సంగతిని జ్ఞాపకం We ఉంచుకుందాం. should bring to our remembrance from which state Lord has brought to this position. हमेशा हमको किधर से लेकर ये स्थान पे रखा वो चीज को हम याद रखने का। అదే నిజమైన కృతజ్ఞత ఆరాధన. That will be the true thanksgiving and worship to our Lord. जब भी हम पुराना जीवन को याद करके आराधना करते हैं, यही परमेश्वर का नजर में सच्चाई आराधना है। అది కేవలం నోటి ద్వారా లేక పెదవుల ద్వారా వచ్చే ఆరాధన కాదు. That's not the worship which comes out through our lips or through our mouth. वैसा आराधना हमारा मुंह से, हमारा होंठों से आने वाला आराधना नहीं है। ఇది మన యొక్క జీవితం ద్వారా ఇస్తున్నటువంటి ఆరాధన. This worship comes out through our lives and through our heart. ये आराधना हमारा अनुभव से, हमारा जीवित के अनुभव से देने वाला आराधना होते हैं। ఇలాంటి ఆరాధికులముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. For such worshippers our Lord is seeking. ऐसा अनुभव हो कि परमेश्वर को आराधना करने के लिए परमेश्वर चाहते हैं। దేవుడు మనల్ని ప్రేమించి Lord has loved us. परमेश्वर हमको प्रेम करके మనకి ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానం ఇచ్చాడు. He gave us this universal motto promises. ये साल में भी विश्वव्याप्त मंडली के लिए प्रतिज्ञा दिया है। ఆ యొక్క 3 వచనాలు మనం గమనించినప్పుడు, When we see these 3 promises, जब परमेश्वर ने दिया हुआ 3 प्रतिज्ञा को याद रखेंगे तो మనం అక్కడ ప్రేమను గురించి చూస్తున్నాం. we see in all these there's a word love. 3 प्रतिज्ञा में परमेश्वर का प्रेम के बारे में लिखा गया है। 3 వచనాల్లో కూడా ప్రేమను గురించిన ప్రస్తావన ఉంది. In these 3 verses there's a explanation about love. 3 प्रतिज्ञा में भी परमेश्वर का प्रेम के बारे में लिखा गया है। ఎప్పుడు ఒక వ్యక్తిని మనం ప్రేమించగలం? When can we love a person? हमारा जीवन में कभी दूसरों को प्रेम कर सकते हैं? మనలో మనము క్రయము చెల్లించగలిగితేనే ఇతరులను ప్రేమించగలం. When we have that life of sacrifice, then only we can love other person. हमारा जीवन में जब भी हम दाम देने के लिए तैयारी होते हैं, वो अनुभव होते हैं, तभी मैं दूसरों को प्रेम कर सकते हैं। మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఇతరులను ప్రేమించగలం. When we humble ourselves, then only we can love others. जब हम नम्र बनते हैं तभी हम दूसरों को प्रेम कर सकते हैं। అప్పుడే అనేకులు క్రీస్తు ప్రేమను మనలో చూసేవారుగా ఉన్నారు. Then only many perishing souls will see the love of Christ
Christ in us. जब भी हमारा जीवन में परमेश्वर को प्रेम कई लोग ने देख सकते हैं। నేటి దినాల్లో లోకస్తులు లోకం నుండి వారందరూ కూడా ఇలాంటి క్రీస్తులను చూడాలని ఇష్టపడుతున్నారు. Here nowadays, this worldly Gentiles, they want to see the love of Christ. आजकल दिनों में अन्य जाति लोग जो परमेश्वर को नहीं जानते, वो लोग ने हमारा जीवन के द्वारा परमेश्वर को प्रेम को देखना चाहता है। బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. In the Bible, we have 4 Gospels. हम जानते हैं बाइबल में चार सुसमाचार का किताब लिखा गया। అవి ప్రభుని యేసుక్రీస్తు గురించి విషయాలు రాయబడి ఉన్నాయి. And in those Gospels, about the works and life of Lord Jesus Christ has been written. वो 4 सुसमाचार में हमारा प्रभु यीशु मसीह का जीवित के बारे में लिखा गया है। కానీ 5వ సువార్త నీవు నేనే. But we see the 5th Gospel are you and me. लेकिन 5वां सुसमाचार का किताब हम ही हैं। మన యొక్క జీవితాల ద్వారా ప్రభుని యేసుక్రీస్తు యొక్క ప్రేమను చూపించవలసిన వారం. Through our lives, we should show forth the love of Christ. इसका मतलब यही है हमारा जीवन के द्वारा परमेश्वर का प्रेम को सुसमाचार का तरफ बांटने का। మనలో అట్టి ప్రేమను మనము చూపించడం మాత్రమే ఇతరులు మనలో ఉన్నటువంటి క్రీస్తును గ్రహించేవారుగా ఉన్నారు. When we show that kind of Christ love, then only people will recognize that Christ dwells in us. जब भी हमारा जीवन में प्रभु यीशु मसीह का प्रेम दिखाएगा, तो तभी जो अन्यजाति लोग ने हमारा जीवन के द्वारा परमेश्वर को प्रेम देख सकते हैं। మనలో ఇతరులను క్రీస్తును చూపించడం అనేటువంటిది చాలా కష్టతరమైన పని. It is very difficult to show forth that Christ, the love of Christ, which dwells in us. हम में प्रभु यीशु मसीह का प्रेम दूसरों को दिखाने का इतना आसानी का बात नहीं है। మనము క్రయధనము చెల్లించినప్పుడు మాత్రమే మనము అట్టి ప్రేమను చూపించగలం. When we suffer, when we sacrifice, then only we can show forth the love of Christ. लेकिन हमारा जीवन में जब भी ये दाम देने वाला अनुभव जीवन रहते हैं, उसी समय में हम परमेश्वर का प्रेम को दिखा सकते हैं। మనలో క్రీస్తును చూపించే నిమిత్తమై మనము ఆ రీతిగా క్రయధనము చెల్లించే వారంగా ఉండాలా. If we want to show for the love of Christ, we should live a life of sacrifice like our Lord Jesus Christ. इसके वजह से अगर आप परमेश्वर को प्रेम दिखाने चाहता है, तो आपका जीवन में दाम देने के लिए तैयारी होने का। దాని కొరకై మొట్టమొదటిగా మన యొక్క జీవితాలను ప్రభువుకు అర్పించుకోవాల్సిన వారం. And for that cause, we should offer our lives to our Lord Jesus Christ. इसके लिए सबसे पहले हमारा जीवन को परमेश्वर को सौंपने का। మనం పాపములో జీవిస్తూ పాపములో కొనసాగుతూ ప్రభువును చూపించడం అసాధ్యం. It is very difficult, it is impossible to show for the love of Christ when we live in sin and dwell in sin. देखो, हम पाप में जीवन बिता के पाप में मजा लेके प्रभु यीशु मसीह को प्रेम दिखाना बहुत मुश्किल है। కాబట్టి పిల్లల మొట్టమొదటిగా నీ పాపం విషయమే ప్రభు సన్నిధిలో ఒప్పుకో. First of all, we should confess our sins in the presence of our Lord. इसके वजह से सबसे पहले आप प्रभु के उपस्थिति में आके आपका पापों को कबूल कीजिए। నీ జీవితాన్ని ప్రభుకు అర్పించుకో. Offer your life to the Lord. आपका जीवन को परमेश्वर के हाथ में सौंप दीजिए। నీ హృదయం నిండా ప్రభుని యేసుక్రీస్తు యొక్క ప్రేమను నింపుకో. Fill your heart with the love of Christ. आपका सारा हृदय में प्रभु यीशु मसीह का प्रेम से भर दो। అప్పుడు మాత్రమే నీ యొక్క నోటిలో నుండి ప్రేమ వచనాలు వస్తాయి. Then only through our lips we can speak the words of love. तभी आपका मुंह से प्रभु यीशु मसीह का प्रेम का बात निकलते हैं। అట్టి ప్రేమ వచనాలు అనేకులు ప్రభు దగ్గర నడిపించేవిగా ఉన్నాయి. This love of Christ, when we speak, will attract many perishing souls into his vineyard. ये प्रेम का वचन के द्वारा, प्रेम का बात के द्वारा कई नाश होने वाला आत्मा को प्रभु के पास लेकर आ सकते हैं। మనకి ఇవ్వబడినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానాలలో మొదటి వాగ్దానాన్ని కొంత సమయం ధ్యానించాం. The first promise what we received as a church, we shall meditate for a little time. आइए, परमेश्वर ने सुव्याप्ति मंडली को दिया हुआ 3 प्रतिज्ञा में एक प्रतिज्ञा को हम ध्यान करेंगे। గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. Galatians chapter 2 verse 20. गलातियों का किताब 2रा अध्याय और उसका 20 पद। కలిసి చదువుకుందాం. All together please. आइए, दया करके सब मिलकर पढ़ेंगे। गलाती 2 का 20 पद। నేను క్రీస్తు मैं కూడా मसीह के साथ क्रूस पर चढ़ाया गया हूँ। अब मैं जीवित ना रहूं, पर मसीह मुझ में जीवित है, और मैं शरीर में अब जो जीवित हूँ तो केवल विश्वास से जीवित हूँ जो परमेश्वर के पुत्र पर है, जिसने मुझे से प्रेम किया और मेरे लिए अपने आप को दे दिया है। అపోస్తలుడైన పౌలు తన యొక్క అనుభవ సాక్ష్యం ఇక్కడ చెబుతున్నాడు. Here Paul is expressing his experience. प्रेरित पौलुस ने उसका अनुभव, उसका गवाही इधर बांट रहे। తాను ఏ రీతిగా జీవిస్తున్నాడు చెబుతున్నాడు. And the kind of life he is leading, he is writing here. प्रभु में कैसा जीवन बिता रहे उसके बारे में गवाही दे रहे। నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం, Now the life which I am living in my flesh, जो मैं अभी जीवन बिता रहे,
నన్ను ప్రేమించి the one who has loved me, मुझको प्रेम करके నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా who gave himself for me, मुझके लिए वो सौंप दिया हुआ परमेश्वर को దేవుని కుమారునిందులు విశ్వాసము వలన జీవించుచున్నాను. I am living by the faith of the Son of God. परमेश्वर का पुत्र के विश्वास के द्वारा मैं जीवित बिता रहा हूँ. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమను అమితముగా పొందినటువంటి వాడు. This when we see the life of Apostle Paul, he has been filled with the fullness of the love of Christ. प्रेरित पौलुस का जीवन देखेंगे तो परमेश्वर का बहुताई प्रेम पर से भर गया था. ఆ యొక్క పొందినటువంటి ఆ యొక్క ప్రేమకు తాను స్పందించినటువంటి వాడై, ఆ ప్రేమకు భద్రైనటువంటి వాడై, ఆ యొక్క సిలువకు తాను హత్తుకున్నాడు. Responding to the love what he has received, he has clung to the cross. जो परमेश्वर से प्रेम पाया था वो बहुत बड़ा प्रेम है, महान प्रेम है. उसके वजह से उसका जीवन क्रूस का ऊपर सौंप दिया है. కాబట్టి అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. That's why he says, I am crucified with Christ. इसके वजह से वो ये कहते हैं मैं मसीहा के साथ क्रूस पर चढ़ाया गया हूँ. అట్టి ప్రేమకు తాను లోబడిపోయినాడు. He has humbled to that, he has surrendered his life to that love. ऐसा परमेश्वर महान प्रेम को वो आकर्षित किया था. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు అతన్ని ప్రేమించాడు. In what state Lord has loved him? लेकिन परमेश्वर ने प्रेरित पौलुस के कौन सा हाल में रहने के समय में प्रेम दिखाया. మొదటి తిమోతి రాసిన పత్రిక We shall return to 1 Timothy. पहले तिमोथियुस का किताब 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం. Chapter 1 verse 12. पहले तिमोथियुस का पहले अध्याय और उसका 12 पद. అతని యొక్క పూర్వస్థితిని గురించి మాట్లాడుతూ ఈ రీతిగా చెబుతున్నాడు. He speaks about his past life. इसका पुराना जीवन के बारे में गवाही देने के समय में ये बात कहते हैं. పూర్వము దూషకుడను, Before I was persecutor. जो blasphemer. पहले निंदा करने वाला హింసకుడను, I was persecutor. और सताने वाला, హానికరుడైన నన్ను. I was injurious. जो निंदा का जो हानि करने वाला हमें को. ఇది అతని యొక్క జీవితం. This is his past life. यही प्रेरित पौलुस का पिछले का जीवन है. దూషించేవాడు, Blasphemer. निंदा करने वाला है, హింసించేటువంటి వాడు, Persecutor. सताने वाला హాని చేసేటువంటి వాడు, And an injurious person. और दूसरों को हानि करने वाला आदमी है. అంతేకాదు తనకు తాను ఈ రీతిగా చెబుతున్నాడు. Not only that, he is testifying about himself. और उसके खुद का खुद बारे में भी ये गवाही दे रहे. 15వ వచనం చివరి భాగంలో Verse 15 last portion. 15 पद आखिरी भाग में लिखा हुआ, నేను పాపులలో ప్రధానుడు అంటున్నాడు. I am the chief among the sinners. मैं पापियों में सबसे बड़ा मैं हूँ. 16వ వచనంలో కూడా In verse 16 he says, 16 पद में भी ఆ ప్రధాన పాపినైన నాయందు అంటున్నాడు. he says that he is the chiefest sinner. इसलिए 16 पद में बोलते हैं जो मुझ में सबसे बड़ा पापी मैं. వాస్తవానికి అలాంటి వ్యక్తులను ఎవరైనా ప్రేమిస్తారా? In reality, does anybody love such a person? सच में देखेंगे तो ऐसा बहुत बड़ा पाप किया आदमी को कोई भी प्रेम करेंगे क्या? అందరూ కూడా అతని యొక్క చావును కోరుకుంటున్నారు. Everybody wants to see his death. क्योंकि सब लोग ने वो मर जाएंगे तो अच्छा है बोल के चाहते हैं. పౌలు అప్పటికే సౌలు అంటే అందరూ భయపడుతున్నారు. When we see his past life, when they hear the name of Saul, they used to fear. पिछले के जीवन में कोई भी साउल का नाम लेगे तो डरता था. ఎవరు కూడా ఆయన్ని ప్రేమించిన వారు లేరు. Nobody would love him. उसको कोई भी प्रेम नहीं किया. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాడు. But we see that Lord Jesus Christ has loved such type of person. फिर भी परमेश्वर प्रभु यीशु मसीह वैसा पापियों को भी प्रेम कर रहे. ప్రభు అతన్ని కనికరించాడు. The Lord has mercy upon him. परमेश्वर उसका ऊपर दया दिखाया. 13వ వచనం చివరి లైన్ లో మాట చూస్తాం. In 13th verse, last portion we see. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితిని. He says that I obtained mercy because I did it ignorantly. क्योंकि मैंने अविश्वास की दशा में बिना समझे बुझे हैं काम किए थे. ప్రభు అతన్ని కనికరించాడు. Lord had mercy upon him. परमेश्वर पौलुस के ऊपर दया दिखाया. సౌలు ఎడల కృప చూపించాడు. He showed his grace upon him. साउल का ऊपर परमेश्वर का प्रेम अनुग्रह दिखाया. అంతేకాదు Not only that, 10వ వచనం మధ్య భాగంలో in verse 10 middle portion, 13 पद बीच में लिखा हुआ, నన్ను బలపరిచి he strengthened me. मुझको सामर्थ्य करके. మరలా అక్కడ గమనించినప్పుడు నమ్మకమైన వానిగా ఎంచి He has found me faithful. और इतने काफी ने मेरे को विश्वास योग्य ठहराया. పరిచర్యకు నియమించి He has helped me to serve him. सेवा के लिए परमेश्वर ने नियुक्त किया.
16వ వచనం మొదట్లో గమనించినప్పుడు 16th verse in the first portion. 16 पद में पहले भाग में लिखा हुआ, నిత్య జీవం ఇచ్చాడు. He has given me eternal life. मुझको अनंत काल का जीवन दिया है। 16వ వచనం మధ్య భాగంలో 16th verse middle portion. 16 पद बीच में लिखा हुआ, మాదిరిగా ఉంచాడు. He has kept me as a pattern. मुझको एक नमूना बनाया। మరొకసారి చెప్తున్నాను ఈ విషయాలు. Once again I repeat all these things. और एक बार इसके बारे में बताएंगे। పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు. In my past life I was blasphemer, persecutor and injurious. पहले तो निंदा करने वाला, सताने वाला, दूसरों को हानि करने वाला है। పాపులలో ప్రథముడైనటువంటి వాడు. I was the chiefest among sinners. पापियों में बहुत बड़ा पापी, सबसे बड़ा पापी है। ఇలాంటి వారిని ప్రభు ప్రేమించాడు. Such a person Lord has loved. वैसा आदमी के ऊपर परमेश्वर प्रेम दिखाया, కనికరించాడు. He has showed mercy. उसका ऊपर दया दिखाया, బలపరిచాడు. He has strengthened him. उसको सामर्थ्य किया నమ్మకమైన వానిగా ఇచ్చాడు. He has made him faithful towards his service. और उसको विश्वास योग्य ठहराया। అంత మాత్రమే కాదు, ఆ ప్రభు యొక్క పరిచర్యకు నియమించాడు. Not only that, he has chosen him to serve him. जितना काफी ने परमेश्वर को सेवा करने के लिए उसको नियुक्त किया है। ఆ నిత్య జీవానికి వారసుడిగా చేశాడు. He has given him the inheritance of that eternal life. जो अनंत जीवन के लिए मिराज बनाया। ఈ రోజున నీకు నాకు మాదిరిగా ఉంచాడు. Today he is an example for you and for me. आज हमको एक आदर्श नमूना बनाया। కాబట్టి మొదటి కొరింథీ 11వ అధ్యాయం మొదటి వచనం చూస్తున్నాం. When we see 1 Corinthians 11:15, इसके वजह से पहले कोरिन्थी का 11 अध्याय पहले पद में कहते हैं, పౌలు రీతిగా చెబుతున్నాడు. Paul is saying in this way, पौलुस ये बात कहते हैं, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. I have walked in the way of Christ. मैं प्रभु यीशु मसीह का चाल चलन में चलता था, మీరు నన్ను పోలి నడుచుకోండి. You walk according to me. इसलिए तुम मेरे से चाल चलो। ఎలాంటి ప్రేమను ప్రభు ద్వారా పొందాడు. The love what he received from Christ. पौलुस ने ऐसा प्रेम परमेश्वर से पाया, అలాంటి పొందినటువంటి ఆ యొక్క ప్రేమకు కృతజ్ఞుడై What love he has received, he has been very grateful to it. जो परमेश्वर से ये कितना प्रेम पाया था उसको आभारी होकर, ఆ యొక్క ప్రేమకు బద్ధుడై, Humbling to that love. जो प्रेम पाया उसको बदलावट में తన యొక్క జీవిత సర్వస్వాన్ని కూడా ఆ యొక్క ప్రభు యొక్క ప్రేమకు, ఆ పరిచర్యకు అంకితం చేసుకున్నాడు. For that love he has sacrificed, he surrendered his life. उसको प्रेम के बदला के लिए वो सारा जीवन परमेश्वर को सौंप दिया है। ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న శిష్యుల కంటే అధికంగా తాను పరిచర్య చేస్తున్నాడు. He has ministered more than the disciples of Lord Jesus Christ. प्रभु यीशु मसीह जितना चेलों के सेवा करने के लिए चुना, उससे सबसे बढ़कर परमेश्वर का सेवा किया। అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు. He has undergone much sufferings. परमेश्वर के लिए कई तरीके का सतावट उठाया, అనేక రకమైన ఇబ్బందులు కూడా వెళ్ళాడు. He has undergone many difficult situations. कई तरीका का तकलीफ उठाया, మరణకరమైన పరిస్థితులు కూడా వెళ్ళాడు. He has undergone through deathful situations. कई भयानक मृत्यु का चीज में भी गुजर गया था। ఇప్పుడు నిలబడి అయ్యా నువ్వు ఎందుకు ఇంతగా చేస్తున్నావు ఎవరైనా అడిగితే, If somebody would have asked him why you are doing such things, अगर कोई भी अभी प्रेरित पौलुस के पास जाकर पूछेगा तो क्यों इतना सारा चीज आप सहने के लिए तैयारी हुआ? నా ప్రభు నన్ను ప్రేమించాడు. my Lord has loved me. ये बात कहते हैं मेरे परमेश्वर मुझको प्रेम किया है। కాబట్టి నేను ఆయన ప్రేమకు, ఆయన చూపించినటువంటి ప్రేమకు కృతజ్ఞతగా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. The love what he has bestowed upon me, in gratefulness I am showing this love. जो भी परमेश्वर ने प्रभु यीशु मसीह मुझको प्रेम किया, उसका बदला में मैं ये सारा चीज सहने के लिए तैयारी हुआ था। నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. పౌలు నా ప్రభు నన్ను ప్రేమించాడు. Paul is saying my Lord has loved me. पौलुस ने ये गवाही दे रहे मेरा परमेश्वर मुझको प्रेम किया। కాబట్టి కృతజ్ఞతగా నా జీవిత సర్వస్వాన్ని కూడా ఆయనకు ధారపోస్తున్నాను. In that gratefulness I am surrendering my whole life to him. मैं आभारी होकर मेरा सारा जीवन परमेश्वर के हाथ में सौंप रहा हूँ। లూకా సువార్త 7వ అధ్యాయం. Gospel according to Luke chapter 7. आइए लूका रचित सुसमाचार 7 अध्याय
47వ వచనం కలిసి చదువుకుందాం. Verse 47 altogether, please. लूका रचित सुसमाचार 7 अध्याय और उसका 47 पद। ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క इसके पाप విస్తార जो बहुत పాపములు है क्षमा है, क्योंकि इसने बहुत నీతో प्रेम किया, पर చెప్పుచున్నాను. जिसके थोड़ा ఎవనికి क्षमा हुआ కొంచెముగా वह थोड़ा प्रेम క్షమించబడునో, रखते हैं। వాడు కొంచెముగా ప్రేమించును. మీరు గమనించండి, ఇక్కడ దేవునికి వాక్యం చూస్తున్నాం. When we see this verse, जब परमेश्वर का वचन देखते हैं, విస్తారంగా క్షమించబడిన వాడు మాత్రమే విస్తారంగా ప్రేమించగలడు. whose sins are forgiven much, they shall love much. जिसका पाप को ज्यादा क्षमा हुआ वही ज्यादा प्रेम कर सकते हैं। ఎవరైతే కొంచెముగా ప్రేమించబడతాడో వాడు మాత్రమే కొంచెముగా క్షమించబడతాడో కొంచెముగా ప్రేమించగలడు. To whom little is forgiven, the same loveth little. जिसका थोड़ा क्षमा होता है वह थोड़ा ही प्रेम करते हैं। ఈ రోజు ఎక్కడ ఉన్నాం ప్రియులారా? Today, in what position are we found? आप अभी कौन सा हाल में हैं? ప్రభు నిన్ను కొంచెంగా క్షమించాడా? Did Lord forgive you a little? परमेश्वर आपको केवल थोड़ा ही क्षमा किया। నీవు ఆయన్ను కొంచెంగా ప్రేమించడానికి That we are loving him a little way. आप केवल थोड़ा से प्रेम कर रहे, इसका मतलब प्रेम परमेश्वर ने आपको थोड़ा ही क्षमा किया क्या? ప్రభువైన యేసుక్రీస్తు నీ యొక్క విస్తార పాపములు క్షమించలేదా? Our Lord Jesus Christ has forgiven all those mighty sins from our lives. प्रभु यीशु मसीह ने आपका सारा पाप को क्षमा नहीं किया क्या? అంతటి విస్తార పాపములు క్షమించినందుకు విస్తారంగా ప్రేమిస్తున్నామా? Are we loving him so gratefully and mightily as he has forgiven our mighty sins? आपको इतना सारा पापों को क्षमा किया, लेकिन आप ऐसा सारा दिल से परमेश्वर को प्रेम कर रहे क्या? కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలంగా నీవు నేను అలాంటి ప్రేమను చూపించవలసిన వారమేనా? We are bound to show for this love of Christ through our lives. इसलिए परमेश्वर का संतान होकर परमेश्वर का ऊपर ऐसा प्रेम दिखाना क्या? అంతగా ప్రేమించేటువంటి పౌలు లాంటి వారు ఈ దినాల్లో దేవునికి అవసరమైనారు. The life of Paul which showed the love of Christ, today Lord is requiring such children. प्रेरित पौलुस का जैसा परमेश्वर को प्रेम करने वाला आजकल दिनों में परमेश्वर को जरूरी है। ఆ దినాల్లో పౌలు లాంటి వారు అంతగా ప్రేమించిన వారు ఉన్నారు కాబట్టి పరిచర్య సంఘములు అంతగా విస్తరించాయి. Before time when children like Paul was there who loved the Lord, we see the gospel has been spread very much around the world. उन दिनों में प्रेरित पौलुस का जैसा परमेश्वर को सच्चाई से प्रेम करने वाला था, इसके वजह से परमेश्वर का सेवा बहुत बढ़ गया था। ఈ దినాల్లో అంతగా ప్రేమించేటువంటి వారు లేరు. We see nowadays there is no love of Christ in us. लेकिन आजकल दिनों में परमेश्वर को उतना प्रेम करने वाला को नहीं है। నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను, Lord says I love you. परमेश्वर कहते हैं मैं आपको प्रेम कर रहा हूँ, కాబట్టి నా దశమ భాగం ఇస్తున్నాను. Because of the love of Lord I am giving my 1/10. हम कहते हैं प्रभु मैं आपको प्रेम कर रहा हूँ, इसके वजह से मैं दशमांश दे रहा हूँ। నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను, Lord I love you. परमेश्वर से कहते हैं मैं आपको प्रेम कर रहा हूँ, కాబట్టి అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేస్తున్నాను. That's why whatever the service you have given me, I am doing faithfully. जो भी सेवा मेरे को दिया हुआ वो सेवा बहुत विश्वास योग्य बनकर कर रहे हैं। కానీ పౌలు ఆ మాట చెప్పడం లేదు. But here we see life. Paul is not testifying about that. लेकिन पौलुस ऐसा गवाही नहीं दे रहे। తన యొక్క జీవిత సర్వస్వాన్ని కూడా దేవునికి తన్ను ప్రేమించినట్టు దేవునికి అప్పగించుకున్నాడు. We see the life of Paul that he has surrendered his complete life unto Lord Jesus Christ. पौलुस केवल थोड़ा थोड़ा जीवन नहीं सौंपा, लेकिन उसका सारा जीवन परमेश्वर का हाथ में सौंप दिया है। తన యొక్క శక్తి, తనకున్నటువంటి బలము, తనకున్నటువంటి జ్ఞానము, తనకున్నటువంటి సమస్తాన్ని కూడా సంపూర్ణంగా దేవునికి అర్పించాడు. He has surrendered his wisdom, his knowledge, his strength, everything he surrendered to the Lord. पौलुस के पास जितना शक्ति, सामर्थ्य, बल और कितना ज्ञान बुद्धि है, सारा चीज परमेश्वर को सौंप दिया है। అలాంటి పౌలులు ఈ రోజున ప్రభుకు కావాలా? Such kind of Paul Lord wants in today. ऐसा प्रेरित पौलुस का जैसा आजकल दिनों में परमेश्वर जरूरी है। ఈ రోజున ఈ దినాల్లో కూడా పరిచర్య ఎంతో విస్తారంగా ఉంది. There is much need for the spreading of gospel. आजकल दिनों में परमेश्वर का सेवा बहुत है। మన చుట్టూ నశించిపోతున్న ఆత్మలు, నీవు పనిచేస్తున్న స్థలంలో, నీవు నివాసించబడిన స్థలంలో, నీవు ఉంటున్న ఈ దేశంలో నీ చుట్టూ నశించిపోతున్న ఆత్మలు ఎంతో మంది ఉన్నారు. Many are there who are perishing around us, where you are working, where you are staying, or in our surrounding area. हम जिधर रहते हैं, हम जिधर काम करते हैं, ये जगह में परमेश्वर को विश्वास नहीं किया लोग, अन्यजाति लोग, जो नाश होने वाला बहुत हैं। అలాంటి వారి కొరకై ప్రభు యొక్క ప్రేమను బట్టి వెళ్ళి ఎంతో క్రయం చెల్లించి వారికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలిసిన వారం. We have to sacrifice, we have to
to spread the love of Christ to these people. ऐसा वालों के लिए सुसमाचार बांटने के लिए हम तैयारी होने का వారు విన్నా వినకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ప్రకటించేట్లు దేవుని యొక్క ప్రేమ వరకు చూపించవలసిన వారం. They may listen or not, they may hearken to you or not, but it is our responsibility to give them this good news about Lord Jesus Christ. अगर वो लोग ने सुसमाचार सुनेंगे तो नहीं सुनेंगे तो इनकार करेंगे तो भी सुसमाचार सुनाने का काम आप करने का. ఇలాంటి పౌల్లాగా నీవు నేను ఉండగలిగితే If we are living a life like this Apostle Paul, प्रेरित पौलुस का जैसा हम भी अगर जीवन बिताएंगे तो ಇಲ್ಲಿ ఈ బిల్డింగ్ మొత్తం మనకు సరిపోదు. this whole building will not be sufficient for ये us. सारा बिल्डिंग भी हमारे सेवा के लिए काफी नहीं होता है. ఆలోచించండి ప్రియులారా, We shall think over it. एक बार सोच लिए, విలువైనటువంటి మాటలు ఇవి. These are very valuable words. बहुमूल्य बात है ये. సామాన్యంగా కనబడవచ్చు. It may look very ordinary. हमारा नजर में सामान्य रीति से देख सकते हैं. ఒక నిమిషం ఆగి ఈ మాట విషయం మనం ఆలోచిస్తే We shall be in silence and for 1 minute if we think over it. एक बार हमारा मन धन लगा के अगर सोचेंगे तो నిన్ను ప్రభు ఎంత ప్రేమించాడు. How much our Lord has loved us. आपको परमेश्वर ने जितना प्रेम किया, ఈ రోజున ప్రభువును ప్రేమించి నువ్వేం చేస్తున్నావు? Today when we loving our Lord and what are we doing for Him? आज आपका परमेश्वर का प्रेम के बदले आप क्या कर रहे हैं? ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకున్నావా? Sir, have you surrendered your life to Lord? परमेश्वर को आपका जीवन को सौंप दिया क्या? నీ జీతం ఆయనకు అవసరం లేదు. He doesn't want your money. आपका जितना पगार है वो नहीं चाहिए. ఆయనకు నువ్వు కావాలా? He wants you. परमेश्वर को केवल आप ही चाहिए. ఆయన పరిచర్య కొరకు నువ్వు కావాలా? For His ministry, He wants you. परमेश्वर को सेवा करने के लिए आपको आपके लिए मांग रहे हैं. ప్రభు నిన్ను పిలుస్తుండగా లోబడగలవా? If Lord is calling you, can you be humble? अगर आप परमेश्वर सेवा करने के लिए अगर आपको बुलाएंगे तो आप तैयार हैं क्या? 2002వ సంవత్సరం 2000 years. 2002 साल में మే నెల 2వ తారీఖున ప్రభు నన్ను దర్శించాడు. Lord has spoken to me. मई महीना 2 तारीख में परमेश्वर ने मुझको दर्शन किया. ఆ రోజున నా పాపం విషయమై ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభు ద్వారా రక్షించబడినాను. I have confessed my sins and Lord has forgiven me. उन दिनों ने मेरा सारा पापों को कबूल किया. परमेश्वर ने मेरे पापों को क्षमा किया. అదే సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖున బాప్తిస్మంలో సాక్షిగా ప్రభు సహాయపడినాడు. The same year in the month of October, I witnessed in waters of baptism. अक्टूबर 15 तारीख में बपतिस्मा में भी गवाही देने के लिए परमेश्वर सहायता किया. ఆ రోజున నా పేరు మనోహర్ పాల్ గా పెట్టారు. And that day they have renamed me like Manohar Paul. बपतिस्म देने के बाद मेरा नाम मनोहर पाल रखा. ఆ దినం నుండి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. From that day onwards, Lord has been speaking to me. उस दिनों से परमेश्वर मुझसे बात करते आ रहे. అప్పుడు నా వయసు కేవలం 20 సంవత్సరాలు. My age was about 20 years. जब परमेश्वर ने मुझको दर्शन किया उस समय में मेरा उम्र केवल 20 साल था. కేవలం డిగ్రీ పూర్తి చేసుకున్నాను. I completed my degree. मेरा पढ़ाई केवल डिग्री कंप्लीट हुआ. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. Lord has been speaking to me. प्रभु मुझसे बात कर रहे. ఒకానొక దినమున One day, एक दिन में నేను చదువుకోవాలా లేకపోతే సంపూర్ణంగా నీ సేవకు రావాలా, అది దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి దగ్గరలో అడవికి వెళ్ళాను. I went to one jungle to pray, Lord, should I continue my studies or should I come and serve you? मैं परमेश्वर का इच्छा पता करने के लिए पढ़ाई करने का नहीं तो परमेश्वर का सेवा करने का इसके बारे में पता करने के लिए मैं उधर नज़दीक में एक जंगल है उधर जाके प्रार्थना करना शुरू किया. ఆ యొక్క అరణ్యంలో నేను ప్రార్థించి దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు When I was reading and praying during the time, जब जंगल में जाके प्रार्थना करने के समय में దేవుడు నాతో ఈ రీతిగా మాట్లాడాడు. Lord has spoken to me in this way. परमेश्वर ने ये वचन के द्वारा मुझसे बात किया था. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము Deuteronomy chapter 7. आइए व्यवस्था विवरण 7 अध्याय 6వ వచనం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. Deuteronomy 7 verse 6. व्यवस्था विवरण 7 अध्याय और उसका 6वां पद. కలిసి చదువుదామండి. All together please. सब मिलकर व्यवस्था विवरण 7 अध्याय 6वां पद पढ़ेंगे. నీవు నీ क्योंकि దేవుడైన तो अपने యెహోవా परमेश्वर यहोवा की पवित्र प्रजा हैं. यहोवा ने पृथ्वी पर के सब देशों के लोगों में से तुझको चुन लिया है कि तू उसकी प्रजा और निजदन ठहराए. On the face of the earth. ప్రభు ఈ మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. Through this verse, through this portion, Lord has spoken to me. परमेश्वर ये वचन के द्वारा मुझसे बात किया. దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి I went to the servant of God. जब मैं परमेश्वर का दास के पास गया, ప్రభు నాతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. Lord has been speaking to me in this way. परमेश्वर ये वचन के द्वारा मुझसे ऐसा बात कर रहे. దీని యొక్క అర్థం ఏమిటని అడిగినప్పుడు What is the meaning of this portion? ये वचन का अर्थ क्या है जब पूछने समय में ఆయన ప్రభు నిన్ను కోరుకున్నాడు. He said, the God servant said, Lord has chosen you. जब परमेश्वर के सेवक ने कहने आया परमेश्वर ने आपको चुना.
ప్రభుని యేసుక్రీస్తు నిన్ను తన సేవకు పిలుస్తున్నాడు, ఇది సేవ కొరకైనటువంటి పిలుపు అని చెప్పాడు. This is a call for full-time ministry. Lord Jesus Christ is calling for you. परमेश्वर को सेवा करने के लिए आपको बुला रहे, ये आपके परमेश्वर सेवा के लिए बुलावट है बोला. నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులతో ఈ మాట పంచుకున్నప్పుడు I shared this thing with my parents. जब मैं घर पहुंच के मेरा माँ बाप लोग से ये बात शेयर करने के समय में మా డాడీ ఎంత మాత్రం ఒప్పుకోలేదు. My father didn't agree with it. मेरा पिताजी ने इनकार किया. నీవు చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని నా కోరిక. As a father, I desire that you should study well and be found in a good position. आप अच्छा पढ़ाई करके आप ऊंचे स्थान में रहना मेरा इच्छा है. నీవు దేవుని సేవకు వెళ్ళడం ఎంత మాత్రం వీలేదని చెప్పాడు. You should not go for full-time ministry. परमेश्वर का सेवा करना मुझको बिल्कुल पसंद नहीं बोला. అప్పుడు నేను ఈ రీతిగా ప్రార్థించాను. Then I prayed in this way. जब मैं ऐसा प्रार्थना करना शुरू किया, ప్రభువా నువ్వు నన్ను నిజంగా నువ్వు సేవకు పిలిచినట్లయితే, Lord, if you have called me for thy truly for thy service, अगर सचमुच मुझको आपका सेवा के लिए बुलाए गए तो మీరు నన్ను పిలుస్తున్నారన్న సంగతి నా తల్లిదండ్రులతో కూడా మీరు మాట్లాడండి. you should speak to my parents that you have called me. आप मुझको बुलाया बोल के मेरा माता पिता लोग से भी बात करो. వాస్తవానికి మేము రోమన్ క్యాథలిక్ చెందినటువంటి వారము. We were of the denomination of Roman Catholic. मैं तो शुरू में जो रोमन कैथोलिक जोन में था. దేవుని యొక్క వాక్యం మాకు ఎంత మాత్రము తెలియదు. We didn't knew the word of God. परमेश्वर का वचन के बारे में ज्यादा जानकारी नहीं था. అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి మమ్మల్ని భక్తిలోనే పెంచారు. But whatever may be the denomination, but our parents have brought us in his faith. कोई भी जोन होने दो, लेकिन परमेश्वर के भय भक्ति में हमको पालन पोषण किया. మా ఇంటి ఎదురుగానే హెబ్రోన్ మందిరం ఉంది. Just in front of our house there was a Hebron fellowship. मेरा घर के सामने ही जो हेब्रोन का संगति है. కానీ 4 కిలోమీటర్ దూరంలో నుండి ఆర్సీఎం మందిరానికి వెళ్ళి వచ్చేవారం. But we used to go 4 kilometers to this Roman Catholic लेकिन church. कभी ये जो हेब्रोन मंडली में नहीं जाता था, 4 किलोमीटर दूर में हमारा रोमन कैथोलिक चर्च था, उधर जाता था. ఒకనొక సిస్టర్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు మా అమ్మను వారు ఆహ్వానించారు. During one sisters meeting they invited my mother. एक जो बहन लोगों का प्रार्थना संगति जाने के समय में मेरा माँ को लोग ने निमंत्रण किया. అప్పుడు హెబ్రోన్ నుంచి సిస్టర్స్ వచ్చి వాక్య పరిచయం చేశారు. Then sisters from Hebron came and ministered the word of God. उस दिन में हेब्रोन से आकर बहन लोग ने जो सेवा किया था. అప్పుడు సిస్టర్ ఈ రీతిగా వాక్య పరిచయం చేస్తూ వాక్యంలో ప్రథమ సంతానము దేవునిది కాబట్టి మొదటిది దేవునికి ఇవ్వాలని వాక్యం చెప్పినప్పుడు ప్రభు మా అమ్మతో ఆ మాట మాట్లాడినాడు. Then through the word of God, when the Hebron sister was ministering, she said the firstborn is of the Lord and you should surrender him to the Lord. That word has spoken to my mother. वो सिस्टर्स मीटिंग में ये जो परमेश्वर का सेवक जो है उपदेश देने के समय में आपका जो पहला अर्थ है जटा है ये परमेश्वर के संबंधी है, इसलिए परमेश्वर को सेवा देने के लिए बुलाया था. వెంటనే మా అమ్మ ప్రభు సందులో ప్రార్థన చేసి నన్ను అప్పుడే ప్రభుకు అప్పగించేసింది. Same moment, same time my mother surrendered me to the Lord for his full-time service. तुरंत मेरा माँ ने प्रार्थना करके मुझको परमेश्वर का सेवा के लिए सौंप दिया. అప్పటికి మా అమ్మకు రక్షణ లేదు. Till that time my mother was not saved. उस समय में मेरा माँ भी जो प्रभु को ग्रहण नहीं किया. రోజుకు 4 సినిమాలు చూసేది. Daily she used to watch. बहुत केवल दिन में केवल 4 सिनेमा देखता था. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ మ్యాచింగ్ ఉండాలన్నీ. So matching, all things should be matching. So जो साड़ी पहनते सब चीज में मैचिंग रहता था. కానీ ఎప్పుడైతే ప్రభు నన్ను 96లో వాళ్ళు ప్రభుతో రక్షించబడినారు. They were saved in the year 1996. जो 1996 में प्रभु को ग्रहण किया, जब ग्रहण किया उस समय में 2002వ సంవత్సరంలో ప్రభు నాతో మాట్లాడినప్పుడు 2002 the year Lord has spoken to me. जब 2002 में परमेश्वर मुझसे बात करने के समय में దేవుడు మా అమ్మకు ఆ యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేశాడు. Lord has remembered the prayer which he prayed on that day. जो परमेश्वर ने मेरा माँ ने 1996 में जो प्रार्थना की उसको याद दिलाया. నేను నన్ను దేవుడు సేవకు పిలుస్తున్నానని చెప్పినప్పుడు వారు ప్రార్థన చేయడానికి పూనుకున్నారు. When I informed them that Lord has called me for his service, they started praying. जब मैं परमेश्वर ने मुझको सेवा करने के लिए बुलाया बोलने के बाद वो लोग प्रार्थना करना शुरू किया. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా, నీవు నన్ను నిజంగా సేవకు పిలిస్తే కనుక మా అమ్మనాతో కూడా మీరు మాట్లాడండి, వాళ్ళు చెప్పాలా ప్రభు నిన్ను సేవకు పిలుస్తాడు నువ్వు పో అని చెప్పి వాళ్ళు చెప్పాలని ప్రార్థన చేశాను. And I have been praying, Lord, you speak to my parents so that they may tell me that Lord has chosen you for his service. हे प्रभु मुझको सेवा में बुला रहे, लेकिन मुझको सेवा में बुला रहे बोल के मेरा माँ बाप लोग से भी बात करो ताकि वही लोग बोलने का जो आप परमेश्वर को सेवा करने के लिए जाओ बोल के. 6 మాసముల తర్వాత After 6 months, 6 महीने के बाद దేవుడు మా అమ్మతో మాట్లాడాడు. Lord has spoken to my mother. परमेश्वर ने मेरा माँ से बात किया. జకర్యా గ్రంథము The book of Zechariah. आइए जकरिया का किताब 8
2వ అధ్యాయము 4వ వచనం. chapter 2 and verse 4. जकरिया का दूसरा अध्याय और उसका 4 पद. కలిసి చూద్దామండి. All together, please. सब मिलकर जकरिया का दूसरा अध्याय 4 पद पढ़ेंगे. 2వ దూత उससे कहते हैं, दौड़कर इस जवान से कहा, यरूशलेम मनुष्यों और घरेलू पशुओं की बहुतायत से के मारे शहर पाने के बार बसेंगे. అక్కడ మాట గమనిస్తే ఈ యవనునికి, This young man, जो ये जवान लड़का को, ఆ యవనునికి అని చెప్పలేదు అక్కడ. it doesn't say that young man. वो जवान को ऐसा नहीं कहा, ఈ యవనునికి, This young man. ये जवान को. దేవుడు ఆ మాట ద్వారా మా అమ్మతో మాట్లాడినప్పుడు During through this portion, Lord has spoken to my mother. परमेश्वर जब भी ये वचन के द्वारा मेरा माँ से बात किया था, మా అమ్మ నన్ను సేవకు సమర్పించడానికి ఇష్టపడింది. My mother offered me for his service. जब मेरा माँ ने परमेश्वर को सेवा करने के लिए मुझको सौंप दिया था. ఆ తర్వాత మా నాన్నతో కూడా ప్రభు మాట్లాడినాడు. After that, Lord spoke to my father also. उसके बाद मेरा पिताजी से भी परमेश्वर बात किया. ఇస్సాకు వలన అనేది నా సంతానం అని ప్రభు మాట్లాడినాడు. Like Isaac, I'll make thy generation. जो इसहाक के द्वारा जो संतान आते हैं वही मेरा मिराज है बोलते हैं. కాబట్టి మా తల్లిదండ్రులు ఇద్దరు నన్ను సేవ కొరకే తీసుకొచ్చారు. So my both mother and father, my parents, they have brought me into his service. उसी रीति से परमेश्वर ने मेरा माँ बाप लोग के द्वारा मुझको सेवा में लेकर आया. అప్పుడు మా దగ్గర నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి కర్నూలు జిల్లా కొలిముళ్ళ ప్రాంతానికి వెళ్ళినటువంటి దైవజనులు మధుబాబు గారి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళి అప్పగించారు. And there was one senior God servant, brother Madhu Babu. They took me to him. वह एक बहुत परमेश्वर का बड़ा दास है मधु बाबू बोल के, उसके पास मुझको लेकर जाके उसको दिया. అది 2003వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు. 25th September 2000, the year 2003. 2003 साल सितंबर 21 तारीख में मुझको सेवा के लिए दिया. మా ఇంట్లో అందరికంటే లాస్ట్ రక్షించబడింది నేనే. I was the last person who received Lord Jesus Christ. मेरे घर में सबसे लास्ट मैं प्रभु को ग्रहण किया था. అందరికంటే లాస్ట్ బాప్తిజం తీసుకుంది కూడా నేనే. I witnessed last in the waters of baptism also. सबसे लास्ट में मैं ही बपतिस्मा लिया था. కానీ ప్రభు సేవ కొరకే ప్రభు నన్ను త్వరగా పిలిచాడు. But Lord has called me for his service very early. लेकिन परमेश्वर को सेवा करने के लिए मुझको बहुत पहले ही बुलाया था. 2003వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖున నేను ప్రభు యొక్క పరిచర్య కొరకై తీసుకురాబడినాను. September 21, year 2003, I have started to minister the Lord. 2003 साल में सितंबर 21 तारीख में परमेश्वर को सेवा करने के लिए आया. ఆ దినం నుండి నా యొక్క జీవితంలో శ్రమలు ప్రారంభించబడ్డాయి. From that day onwards, suffering started in my life. उन दिनों से मेरे जीवन में जो संकट और क्लेश आना शुरू हुआ. అప్పటి వరకు పెన్ను బట్టి రాసి తప్ప ఇంకా వేరే ఏ పని కూడా నేను ఎరగను. Till that time, I used to write only with pen, no other work. उस समय तक केवल मैं पेन से लिखना यही काम जानते हैं और कोई दूसरा तकलीफ और सतावट मेरे जीवन में नहीं था. ఈ రోజు కూడా మా ఇంట్లో నాకు ఏ పని లేదు. Today also, I don't have any work at my home. अभी तक भी मेरे घर में मुझको कोई भी काम नहीं बताते. కానీ నేను సేవకు వచ్చిన తర్వాత చేసినటువంటి మొట్టమొదటి పని, When I came to the full-time service, the first work what I did, लेकिन जब मैं सेवा में आया था उसमें सबसे पहले यही काम किया था. గొడ్డలు తీసుకొని కట్టలు కొట్టమన్నారు. they asked me to use an axe and break the wood. हाँ, जो सबसे पहले मेरे को जो कट्टी मारने के लिए काम दिया था. ఆ తర్వాత After that, उसके बाद దేవుని సేవకుడు ఈ రీతిగా నాతో చెప్పాడు. the God servant instructed me in this way. परमेश्वर का दास ने ऐसा कहता आया, 2 సంవత్సరాల వరకు మీ అమ్మతో కానీ మీ నాన్నతో కానీ నువ్వు మాట్లాడొద్దు. For the next 2 years, you should not speak to your parents. 2 साल तक आपका माँ बाप लोग से बात नहीं करने का. నాకు తెలియకుండా వాళ్ళకి లెటర్ రాయద్దు. Without knowing me, you should not write any letters. बिना मेरा जानकारी से कुछ भी लिफाफा भी नहीं लिखने का. అలాంటిది ఏమైనా జరిగితేనే నాకు తెలిస్తే కనుక నేను ఇమిడియట్గా ఇంటికి పంపించేస్తాను. If I will come to know any such thing, I will immediately send you back to your home. अगर ऐसा किया बोल के मुझको मालूम होएगा तो आपको तुरंत मैं घर भेजूंगा. అది ఎంతో కష్టంగా ఉండింది నాకు. It was a very difficult situation for me. वो सहने के लिए मेरे को बहुत तकलीफ हुआ. కానీ ఆ సమయంలో దేవుని యొక్క ప్రేమ నేను గ్రహించాను. But during those difficult times, I remembered the love of Christ. वो सेवा के समय में परमेश्वर को प्रेम को चखने के लिए सहायता हुआ. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా తల్లిదండ్రుల యొక్క ప్రేమను, నాకున్నటువంటి తమ్ముడు చెల్లి యొక్క ప్రేమను నేను ఎరుగుదును. When I was at my home, I knew the love of my parents and my brother or sister. जब मैं घर में रहने के समय में मेरा माँ बाप लोग मेरा भाई बहन का प्रेम
प्रेम को मैं देखता हूँ, కానీ ప్రభు సేవకు వచ్చిన తర్వాత దేవుని యొక్క ప్రేమ ఏంటో నేను తెలుసుకున్నాను. But when I came to serve the Lord, I came to know the love of our Lord. लेकिन जब मैं प्रभु का सेवा करने के लिए आया तभी मैं परमेश्वर का प्रेम क्या है उसके बारे में बुझ सका। 2 సంవత్సరాల వరకు ఇంటికి వెళ్ళలేదు. 2 years I didn't go to my home. 2 साल तक मैं घर नहीं गया। మా అమ్మ నాన్నతో నేను మాట్లాడలేదు. I never spoke to my parents. मेरा माँ बाप लोग से भी बात नहीं किया था, లెటర్ కూడా రాయలేదు. I didn't write any letters. कोई लिफाफा लेटर भी नहीं लिखा। అది 2004 సంవత్సరం. In the year 2004, 2004 साल में వాగ్దానములు తీసుకొని కవర్లో ప్యాక్ చేసి జస్ట్ గ్రీటింగ్ పంపిస్తామని లెటర్ అడ్రస్ రాసినాను. I took promises and I wanted to send greetings to my parents. I wrote the address. उसके लिए प्रतिज्ञा लिख के वो जो घर भेजने के लिए लिफाफे में रख के लिखा था। పోస్ట్ లో వేద్దాం అనుకున్నాను. I thought of putting in a post box. पोस्ट में डालने के लिए कोशिश किया। వెంటనే అంకుల్ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. I immediately remembered what the God servant has instructed me. लेकिन तुरंत मेरे को जो परमेश्वर के दास ने जो भी आज्ञा दिया वो याद आया था। వెంటనే దాని లోపల బైబిల్ పెట్టేసుకున్నాను. I again kept it in my Bible. तुरंत मैं मेरा बाइबल में रख दिया। అది ఇప్పటివరకు నా దగ్గర అట్లే ఉంది. And till now it is with me only. अभी तक वो मेरा साथ में है। విధేయత చూపించడం ఏంటో నేర్చుకున్నాను. I learned how to be obedient. नम्रत कैसा दिखाना ये चीज़ के बारे में सीखा। చిన్న వయసులో అనేకమైన పరిస్థితుల్లో వెళ్ళాను. In an early age, a small age, Lord has taken me through many difficult situations. जो छोटा उम्र में भी लेकिन कई तरीका का संकट क्लेश में परमेश्वर ने मुझको लेकर गया। మా ఇంటి దగ్గర 24 అవర్స్ కరెంట్ ఉంటుంది. At my home we used to have 24 hours current. मेरा घर में देखेगा तो 24 घंटा बिजली रहते हैं। నా రూమ్ లో 2 ఫ్యాన్లు ఉంటాయి. In my room I used to have 2 fans. मेरा रूम में 2 फैन रहता था। కానీ నేను సేవకు వచ్చిన తర్వాత ఒక అద్దెలు తీసుకొని నన్ను అందులో ఉంచారు. When I came for service, they took a rented room and kept me there. लेकिन मेरे को सेवा में आने के बाद मेरे को एक रेंटेड रूम में रखा। అవుకు అనేటువంటి స్థలంలో కొత్తగా పరిచర్య ప్రారంభించారు. In the place called Auku, the ministry had just started. एक गांव है आउकू बोल के एक गांव है, उसमें सेवा शुरू करने के लिए मुझको रखा। 4 మాత్రమే అక్కడ ఉన్నారు. Only 4 children of God. केवल 4 विश्वासी लोग था। అది కరెంటు లేని ఇల్లు. That the rented house were having no current. उधर तो बिल्कुल बिजली भी नहीं था। 3 సంవత్సరాలు ఆ ఇంట్లో నేను ఉన్నాను. 3 years I stayed there. ऐसा ही 3 साल उधर गुजर गया था। క్యాండిల్ లైట్ లో బైబిల్ చదువుకోవాలా. I used to use this candle to read the word of God. केवल कैंडल का उजाला होता था, उसी में मैं बाइबल पढ़ता था। చీకట్లో పడుకోవాలా. And in the darkness I used to sleep. अंधेरे में सो जाता था। రాత్రి పడుకున్నప్పుడు దుప్పటి మీద నుంచి ఎలకలు అన్నీ తిరుగుతుండేవి. During night times when I used to sleep, these rats and all used to pass over me. जब मैं सोने के समय में पूरा जो रैट्स है सब कुछ मेरे ऊपर से जाता था। ఎంతో క్లిష్టమైన పరిస్థితి. Difficult situation. ये बहुत कठिनाई से गुजर गया था। కానీ ప్రభు ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. But Lord has been hearkening to my prayers. लेकिन परमेश्वर ने मेरा प्रार्थना सुना। నేను ఎప్పుడు ప్రభుని అడిగేవాడిని. Every time I used to ask my Lord. मैं हमेशा प्रभु को प्रार्थना करते पुकारते मांगता था। ప్రభు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు? Lord, why have you brought me हे here? प्रभु मुझको क्यों इधर लेकर आया? ఇక్కడ నేను నీ కొరకు ఏం చేయాలా? What I have to do for you in this place? इधर आकर मैं अभी क्या करने का? 3 సంవత్సరాలు నేను ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో వెళ్ళాను. 3 years in difficult situations and circumstances I have undergone. 3 साल ऐसा ही परमेश्वर का सेवा में कई तरीका का संकट क्लेश से गुजर गया था। అనేక సార్లు భోజనం లేదు. Many times I didn't have food. कई बार जो खाने के लिए खाना भी नहीं था। కేవలం కొన్నిసార్లు అన్నం ఉంటే అందులోకి ఏ రకమైన కర్రీ లేదు. If I would have rice, but there was nothing to mix and eat, no curry, nothing. कई बार केवल चावल रहता था, उसको जो कोई भी सब्जी भी नहीं रहता। కొంచెం ఉప్పు కొంచెం నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకొని తాగి పడుకునేవాడిని. I used to add water and salt and I used to eat and sleep. केवल थोड़ा नमक और पानी डाल के उसी से खा के ऐसा सो जाता था। కొన్నిసార్లు నా జేబులో కనీసం ₹1 కూడా ఉండేది కాదు. Many times not even a 1 penny used to be with me. कई बार मेरे जेब में कम से कम 1 पैसा भी नहीं रहता था। ఎంతో దుఃఖించేవాడిని. Many times I used to be sorrowful. बहुत दुखित होता था। నా ఇంటి దగ్గర నాకు సమస్తం ఉన్నాయి. At my home I used to have everything. मेरे घर में तो सब कुछ है।
ప్రభువా నీ పరిచర్యలో నన్ను తీసుకొచ్చావు, Lord, you have brought me to your service. आपका सेवा करने के लिए मुझको लेकर आया। ఈరోజు నా పరిస్థితి ఏంటని బహుగా కృంగిపోయేవాడిని. And I was very depressed and discouraged by seeing my situation. मेरा फ्यूचर क्या है बोल के बहुत दुखित होता था। నేను పుట్టింది పెరిగింది ఆదిలాబాద్ డిస్టిక్ తెలంగాణ ప్రాంతం. అది I was born and brought up in Adilabad, Telangana district, state. मैं आदिलाबाद में जो मैं पैदा हुआ उधर ही पालन पोषण हुआ। సేవ కొరకై కర్నూలు జిల్లాకు వచ్చాను. For the ministry, I came to Kurnool district. सेवा करने के लिए कर्नूल डिस्ट्रिक्ट में आया। భాష వ్యత్యాసం ఉంటుంది. Difference of language. जो उधर जगह के रीति से देखे गए तो भाषा में भी अंतर है। నా భాష ఎవరికి అక్కడ అర్థం కాదు. The way I speak, I used to speak, they never used to understand. जो भी मैं भाषा बोलते हैं वो लोग इतना जल्दी समझ नहीं सकते हैं। నాతో పాటు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా లేరు. There was no one to commune with me. मुझसे बात करने वाला भी कोई नहीं है। ఒకనొక సమయంలో నేను కృంగిపోయినప్పుడు Once upon a time when I was completely depressed, ऐसा कई बार मैं बहुत उदास में जाता था। ప్రభు నాతో ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. Lord has spoken to me in this way. परमेश्वर मुझसे बात करते आया। నేను ఆ రోజున ఒక ప్రాంతానికి బస్సులో వెళ్తున్నాను. I was traveling in a bus to some place. उन दिनों में एक जगह में मैं बस में जा रहा था। నా పక్కన ఉన్న కూర్చున్నట్టు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. The person who sat beside me, they were talking about some other thing. मेरे बाजू में जो बैठा हुआ आदमी लोग ने जो भी बातचीत कर रहे, వారిద్దరి మధ్యలో నుండి ఒక చిన్న మాట నా హృదయంలో తాకింది. One word pricked what they were speaking. One word has pricked me. वो दोनों ने जो बात कर रहे उसमें से एक बात मेरा हृदय में लग गया था। ఆ మాట నన్ను క్రీస్తు యొక్క పరిచర్యలో నిలబెట్టింది. That word has made me to stand in the service of the Lord. वही बात मैं परमेश्वर को सेवा करने के लिए खड़ा किया। ఈ లోకంలో ప్రతి మనుష్యునికి అరణ్యవాసం అజ్ఞాతవాసం అవసరము. ఆ మాట నన్ను బలపరిచింది. And the word which says that in this world people should go in the way of wilderness and lowliness, that has strengthened me. ये संसार में रहने के समय में अरण्य में जंगल में रहना अकेलेपन में रहना ये बहुत जरूरी बोल के वो बात कहते आया था। वही बात मुझको खड़ा किया था। అప్పటి నుండి ఎప్పుడు కూడా కృంగిపోలేదు. ఇంకా From that time onwards, I was never depressed. उस समय से मैं कभी भी उदास नहीं हुआ। నా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని యొక్క పరిచర్య కొనసాగిస్తున్నాను. I completely surrendered my life and progressing in the ministry of my Lord. मेरे जीवन को संपूर्ण रीति से परमेश्वर का हाथ में सौंप के परमेश्वर को सेवा कर रहे। దేవుడు ఒక స్థలం కొనడానికి ప్రభు సహాయపడినాడు. Lord has helped me to buy a land. परमेश्वर को सेवा के लिए एक जगह खरीदने के लिए सहायता किया। ఒక టెంపరరీ చిన్న కొట్టం వేయడానికి ప్రభు సహాయపడినాడు. Lord has helped us to build a hut. ये छोटा thing. छोटा चौपट बनाने के लिए परमेश्वर ने सहायता किया। కారణం ఏంటంటే ఒకనొక సమయంలో ఆ యొక్క చీకటి గదిలో పెద్ద పాము ఉండింది. ప్రభు చాలా అద్భుతంగా దర్శించాడు, రక్షించాడు. The reason is that the rented home where I was staying, there was a big snake and very marvelously Lord has protected me. जिधर मैं रेंटेड घर में रहता था उधर बहुत बड़ा सांप था, लेकिन परमेश्वर ने उससे मुझको बचाया था। ప్రతిదినం దేవుడు అనేక ఆత్మల సంఘంలో సమకూరుస్తున్నాడు. Day by day Lord started adding souls to the house of God. हर दिन ने परमेश्वर ने बहुत आत्मा को बचा के मंडली में मिलावट कर रहे। అప్పటికి నాకు ఇంకా వివాహం కాలేదు. Till that time I was alone. उस समय में मुझको शादी नहीं हुआ। రకరకాలైన పరిస్థితుల్లో నా జీవితంలోకి ఎదురైనాయి. Different circumstances I had to undergo. कई तरीका का सवाल को मुझका मेरा जीवन में सामना करना पड़ा। పొరపాటు జరగడానికి అవకాశాలు నాకు చాలా సమీపంగా వచ్చినాయి. Things were very near to me in which I would have been slidden back. गलती करने के लिए, गलती में गिराने के लिए कई चीज मेरा नजीक निकट आया। యవనస్తులు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తారో అలాంటి పరిస్థితులన్నీ కూడా నా దగ్గర వరకు వచ్చాయి. As the young people they undergo the trials and tribulations, all those things came very near to me. जवान लोग ने कितना परीक्षा के साथ गुजरते हैं वो सारा परीक्षा मेरा जीवन में मेरा निकट आया, కానీ ప్రభు రక్షించాడు. But Lord has saved me. लेकिन परमेश्वर ने सबसे मुझको बचाया। మా మందిరంలో ఒక సహోదరి చాలా యాక్టివ్ గా ఉంటుంది. In our assembly, one sister, she was very active. जो मेरा कलिसिया में एक बहन है, बहुत अच्छा से रहते हैं। ఎప్పుడు కూడా ఒక వాళ్ళ ఇంటి విషయమై ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తుంది. Every time she used to give one slip for prayer request for her family. उसका घर वाले के लिए, परिवार के लिए प्रार्थना करने के लिए हमेशा एक प्रार्थना विनती देता था। ఆ రీతిగానే ఒక రోజు నాకు స్లిప్ ఇచ్చింది. In the same manner she gave one slip to me one day. वैसे ही एक दिन में ये सब प्रार्थना करने के लिए एक चिट्ठी दिया था। అది ప్రేయర్ రిక్వెస్ట్ కాదు, లవ్ లెటర్.
वो तो प्रेयर रिक्वेस्ट नहीं, वो तो लव लेटर दिया था. బ్రదర్ నేను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. In that way, she gave one letter saying, "Brother, I love you very much." भाई मैं आपको बहुत प्यार कर रहा हूँ. చాలా విషయాలు అందరూ రాసింది. Many things she wrote. कई चीज़ उसमें लिखा है. పొరపాటు చేయడానికి అవకాశం ఉంది. There was much temptation for me to fall. ऐसा ये परीक्षा के द्वारा गलती करने के लिए मौका भी मिला. తెల్లవారి ఉదయం నేను ఆమెను పిలిపించి Early morning, I called her. जो दूसरा दिन का भोर में उसको बुलाया था. నీవు నేను ఇద్దరం ఒకటే వయసు కావచ్చు, You and me may be of the same age, हम दोनों में एक उम्र का हैं, కానీ నేను నీ యొక్క ఆత్మీయ తండ్రిని. but I am your spiritual father. लेकिन मैं तो आपका आत्मिक का पिता हैं. నీ యొక్క ఆత్మ గురించి లెక్క అప్పగించవలసిన బాధ్యత నాకుంది. It is my responsibility to give account of your soul. आपका आत्मा के बारे जिम्मेवारी देना मेरा ऊपर है. ఒక తండ్రి ఒక కూతురు ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటారా? Can ever this happen? A कोई- father and a daughter. कोई पिता ने उसका बेटी को शादी करते हैं क्या? దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపు కొరకైన వాగ్దానాన్ని చూపించాను. The way the promises the Lord gave me to when He called me for His service, I showed her. जो परमेश्वर ने मुझको सेवा को बुलाने के समय में जो भी प्रतिज्ञा किया, सारा प्रतिज्ञा उसको दिखाया था. ఆ లెటర్ ఆమె చేతికి ఇచ్చి ఆమె చేతి తినిపించిన. I gave that letter to her and she only tore it. जो लेटर लिखा उसी के हाथ में लेके वही फाड़ दिया था. ఎవరికి కూడా ఆ విషయాన్ని నేను బయలుపరచలేదు. ఇంకా I didn't reveal anything about this to किसी को anyone. ये चीज़ के बारे में बताया नहीं इसमें. అలాంటి పరిస్థితులు గుండా ప్రభు తీసుకువెళ్ళాడు. Many such circumstances Lord has taken me. ऐसा तरीका का कई चीज़ के द्वारा परमेश्वर मुझको लेकर गया था. ఇంటికి భోజనానికి పిలిచేవాళ్ళు. They used to call me for food. कई लोग ने जो भोजन के संगति के लिए बुलाता था. రకరకాల యాక్టివిటీస్ చూపించేవాళ్ళు. Many kinds of activities they used to show. वो कई तरीका का चाल चलन दिखाता था. అలాంటి పరిస్థితుల్లో వెంటనే బయటకు వచ్చేవాడిని. In such type of circumstances, I used to come out immediately. वैसा परीक्षाओं से भी मैं छुटकारा पाता था. అలాంటి పరిస్థితుల్లో యవన కాలంలో ప్రభు నిలబెట్టాడు. In that difficult situations in my youth, Lord has protected me. ऐसा जवान का संगति, जवान का उम्र में जो भी परीक्षा होते हैं, सब चीज़ में मेरे को प्रभु खड़ा किया. వివాహ విషయంలో ప్రభు ఎంతో సహాయపడినాడు. Yeah, for my marriage also, Lord was very grateful to me. उसके बाद शादी करने के लिए भी परमेश्वर सहायता किया. కేవలము పేరు శాంతి రాజమండ్రి అని మాత్రమే నాకు చెప్పినారు. They only just informed her name and the place from where she belongs. जब परमेश्वर का दास लोग ने ये बात कहते था, एक बहन है नाम शांति है, वो रहते हैं राजमंड्री में, केवल इतना ही मेरे को मालूम पड़ा. నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. When I prayed, Lord gave me a promise. जब मैं प्रार्थना करता है, परमेश्वर ने मुझको प्रतिज्ञा दिया. నేను డైరెక్ట్గా వివాహానికే వెళ్ళాను. And I went directly for the marriage. उसके बाद बराबर डायरेक्टली शादी करने के लिए गया था. అది ఏప్రిల్ 29, 2008 సంవత్సరం. April 29, 2009. 2008 में अप्रैल 29 तारीख में मेरे को शादी हुआ. వివాహం అయిపోయిన తర్వాత టెస్ట్ మనీ ఇవ్వమన్నారు. After the marriage, they asked us to share the testimony. शादी होने के बाद गवाही देने के लिए बुलाया था. టెస్ట్ మనీ ఇవ్వడానికి కొరకు సాక్ష్యం ఇవ్వడానికి కొరకు నేను డయాస్కి వచ్చినప్పుడు నా ఎదురుగా కూర్చున్నా అప్పుడు చూశాను. When I came to, and stood to give my testimony, I saw a sister. जब शादी करने के बाद मुझको गवाही देने के लिए बोला, उसी समय में मैं उसको मुंह देखा था. అందరూ చాలా ఎత్తుగా ఉన్నావు పొట్టిగా ఉంటుందేమో. You were thinking. Others were thinking, brother is taller, maybe the girl is a little bit short. सब लोग ऐसा सोचा होगा, आप तो बहुत लंबा आदमी, वो तो नाटा होएगा. కుంటిదో గుడ్డిదో పోయి చూసుకొచ్చుకోపోరా అన్నారు. They advised me to go see her. Is she lame or blind? What is her physical status? जाके देखो क्या अंधा है, नहीं तो लंगड़ा है, क्या कुछ भी हो सकता है, आप जाके देखो बोला. ప్రభు నమ్మకమైన వాడు నేను వెళ్ళను అని చెప్పాడు. I told them, Lord is faithful. लेकिन परमेश्वर सास है कि परमेश्वर है, मुझको ऐसा नहीं करेगा बोल के मैं प्रार्थना किया था. ప్రభు ఆ రీతిగా వివాహంలో ప్రభు సహాయపడినాడు. Lord has helped me in that marriage also. परमेश्वर ऐसा ही शादी में सहायता ఈ किया. రోజున అనేక మంది యవనస్తులకు మోడల్గా ఉండని ప్రభు నిలబెట్టాడు. Today, Lord has made me to stand as a witness and as a testimony for many young brothers and sisters. आजकल दिनों में परमेश्वर जवान लोग के लिए एक नमूना आदर्श बनने के लिए मुझको खड़ा किया था. కారణం ఆ అంకుల్ ఎప్పుడు చెప్తుండేవాడు, Because that God servant used to remind me again and again. क्योंकि परमेश्वर का दास ने हमेशा बार बार याद दिलाता था.
చెప్పుల షాప్కి వెళ్తే మోడల్స్ ఉంటాయి. When we go to a shoe shop, there are many models. अगर आप चप्पल स्टैंड में जाएंगे तो उधर भी कई तरीके का मॉडल देखते हैं. బట్టల షాప్కి వెళ్తే మోడల్స్ ఉంటాయి. Many fashions in a garment shop. कपड़ा का दुकान में जाएंगे तो भी कई तरीके का मॉडल मिलते हैं. క్రైస్తవ జీవితంలో కూడా మోడల్గా ఉండాలా. In spiritual life also, Christian life also, we should be like a model. मसीह के जीवन में भी एक नमूना बनने का. కాబట్టి నా వివాహ విషయంలో నేను ఆర్తిగా ఉండడానికి ఇష్టపడ్డాను. So in my marriage time also, I wanted to be a model. वैसा ही मेरा शादी का समय में भी ऐसा नमूना बनने के लिए मैं तैयारी हुआ था. దేవుడు కృపను బట్టి ఇద్దరు కుమార్తెను ఇచ్చాడు. By the grace of God, Lord has blessed us with 2 daughters. परमेश्वर का अनुग्रह के द्वारा 2 लड़की ने दिया परमेश्वर ने. మందిరం నిర్మించిన ప్రభు సహాయపడ్డాడు. Lord has helped us to construct the house of God. मंडली कलीसिया बनाने के लिए परमेश्वर मुझको सहायता किया. 2000తో ప్రారంభించి 2.5 లక్షల వరకు ముగించిన ప్రభు సహాయపడ్డాడు. We started with 2000, but it ended with 2.5 lakhs. 2,500 से शुरू किया था, लेकिन 2.5 लाख तक मंदिर बनाने के लिए परमेश्वर ने सहायता किया. మందిరం కట్టినటువంటి 10 రోజులకి నన్ను ట్రాన్స్ఫర్ చేసినారు. After completing the house of God, these elders, they have transferred me from that place. मंदिर बनाने के बाद 10 दिन के अंदर दूसरा जगह में ट्रांसफर कर दिया था. 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిటర్న్ అదే ప్లేస్ రావడం ప్రభు సహాయపడ్డాడు. After 2.5 years, again Lord has brought me back to the same place. 2.5 साल के बाद फिर जिधर मैं सेवा करता था उधर ही आने के लिए सहायता किया. 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ 1 సంవత్సరానికి మళ్ళీ వేరే ప్లేస్ ట్రాన్స్ఫర్ చేశారు. After 2 years, they transferred me for 1 more year to the other house of God. 2 साल के बाद और 1 साल के लिए दूसरा जगह में ट्रांसफर किया. దేవుని కృపను బట్టి ఇప్పుడు అవుకు అనేటువంటి స్థలంలో పరిచర్యలో ప్రభు సహాయపడ్డాడు. By the grace of God, Lord is helping me in the place called Auk to minister the word of God. कर्नूल डिस्ट्रिक्ट में एक आउक गांव है, उधर सेवा करने के लिए परमेश्वर ने उधर नियुक्त किया. ప్రతి దినము కూడా విశ్వాసంతో వెళ్ళవలసిందే. Every day I have to go through faith only. हर एक दिन ने हम केवल विश्वास के द्वारा आगे बढ़ने का. ప్రతిది కూడా ప్రభు ద్వారా పొందుకోవాల్సిందే. Everything we have to get from our Lord. हर एक चीज ने केवल परमेश्वर से ही पाने का. కారణం అందరూ కూడా నార్మల్ గా పనికి వెళ్ళేటువంటి వారు. Because in our assembly everybody are day to day laborers. क्योंकि उधर जो विश्वासी लोग हैं केवल जो काम करने वाला हैं. దేవుని యొక్క మందిరంలో వచ్చేటువంటి ఆఫరింగ్స్ కేవలం దేవుని యొక్క మందిరంలో ఆయా పనులు మాత్రం సరిపోతాయి. Whatever we get the gifts, it is sufficient to maintain the house of God. जो भी बेंट लेकर आता है केवल परमेश्वर का सेवा के लिए वो इस्तेमाल होता है. మా వ్యక్తిగత కుటుంబ అవసరాల కొరకు ఖచ్చితంగా నేను ప్రభు వైపు చూడాల్సిందే. And for me and for my family's need, I have to certainly look unto my Lord. मेरा और मेरा परिवार का जितना जरूरत है उसके लिए केवल मैं परमेश्वर का तरफ देखना पड़ता है. వాస్తవానికి అబుదాబి రావడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. In reality, I didn't have any money to come to Abu Dhabi. सच में बोलेंगे तो जो अबू धाबी आने के लिए मेरे पास कुछ भी पैसा भी नहीं था. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మకమైన వాడు. The one who has promised is faithful. जो प्रतिज्ञा दिया विश्वास योग्य परमेश्वर है. ప్రభు వాగ్దానం ఇచ్చినాడు. Lord has given me a promise. परमेश्वर ने मुझको प्रतिज्ञा दिया. తలుపుని ఎదుట తెరిచినాను. The door is open before you. देखो आपके सामने दरवाजा खोला गया. దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. Lord has fulfilled his promise. परमेश्वर ने प्रतिज्ञा पूरा किया. నా ప్రతి అక్కర ప్రభు తీరుస్తూ వచ్చాడు. Lord is fulfilling all my needs. मेरा जीवन में जितना कमी घटी है सारा पूरा करने वाला परमेश्वर है. ఇక్కడ రావడానికి ఏదైతే అవసరమో అవన్నీ ప్రభు ఇచ్చాడు. To come here, what I needed, Lord has provided me. इधर आने के लिए जो चीज जरूरत है सारा चीज परमेश्वर ने दिया है. మా నాన్నగారికి నెలకు 50,000 జీతము. My father, he gets near about 50,000 every month. मेरे पिताजी ने हर महीना 50,000 का सैलरी मिलते हैं. ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర నుంచి నేను ఆశించను. I never take a penny from my father. लेकिन 1 रुपया भी उससे मैं कभी भी नहीं मांगते हैं. కారణం నా పరలోకపు తండ్రి అంతకంటే ఐశ్వర్యవంతుడు. Because the reason my heavenly father is more blessed to me. क्योंकि मेरा परमेश्वर जो स्वर्गीय पिता हैं उससे बहुत बड़ा धनी आदमी है. ఆ రీతిగా ప్రభు తన పరిచయం నడిపిస్తున్నాడు. In this way, Lord is helping me to progress in my ministry. उसी रीति से परमेश्वर ने उसका सेवा में मुझको सहायता कर रहे. అనేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభు తన కృప ఇచ్చి నడిపిస్తున్నాడు. Though there may be many difficult situations, but by the grace of God, Lord is helping me. दिन भर दिन जीवन में कई तरीका का परीक्षा है, कई तरीका का सतावट है, लेकिन सब चीज में सामना करने के लिए परमेश्वर मुझको सहायता कर रहे. ఈ రోజున మీ ముందుడానికి ప్రభు సహాయపడినాడు. Today, to be found in your presence, Lord has helped me. आज आपका सामने रहने के लिए परमेश्वर मुझको सहायता किया. వాస్తవానికి ఈ స్థితిలో ఈ ప్లేస్ లో నిలబడడానికి నేను యోగ్యుని కాదు. When I see myself, in reality I am not worthy to be here in this place or to stand before you all. सचमुच देखेंगे तो मैं ये जगह में ऐसा खड़ा होने के लिए मैं बिल्कुल योग्य नहीं है. ఇది కేవలం దేవుని యొక్క దయ మాత్రమే. This is by the grace of God I am in midst of you. केवल ये परमेश्वर का अनुग्रह है.
కాబట్టి జీవితకాలం అంతా కృతజ్ఞ నమ్మకంగా నేను నా కుటుంబం పరిచర్యలో కొనసాగడం ప్రార్థించండి. And I request all of you to pray for me and my family so that we may be grateful and serve the Lord faithfully. पूरा मेरा जीवन भर परमेश्वर का सेवा विश्वास योग बनकर करने के लिए मेरे लिए प्रार्थना कीजिए. మా కొరకు ప్రార్థించండి. Please pray for me and for my family. दया करके मेरे लिए प्रार्थना कीजिए. ఇక మొదటి దినమున This first day, ये पहले दिन ने సిస్టర్ వందన గారి యొక్క బర్త్డే. Sister Vandana's birthday. today. हमारा बहन वंदना का बर्थडे है. కాబట్టి ఆమె కొరకు ఒక వాగ్దానం వచ్చి నేను ముగిస్తాను. We shall give a promise to sister and then close. మలాకి 4:2 Malachi chapter 4 verse 2. मलाकी का किताब 4 अध्याय और उसका दूसरा पद उसके लिए प्रतिज्ञा है. అందరు కలిసి చదువుదాం. All together please. दया करके मलाकी का किताब 4 अध्याय उसका दूसरा पद. Malachi 4:2 all together please. అయితే परंतु तुम्हारे लिए जो मेरे नाम का भय मानते हो धर्म का सूर्य उदय होगा और उसकी किरणों के द्वारा तुम चंगे हो जाओगे और तुम निकाल कर पाले हुए बछड़ों के समान कूदेगे और फायदेगे. దేవుడి యొక్క వాగ్దానం తన జీవితం నెరవేర్చును గాక. Lord may fulfill this promise in sister's life. ये प्रतिज्ञा परमेश्वर इसका जीवन में पूरा करे. మన జీవిత కాలంలో కూడా ప్రభువును ప్రేమిస్తూ కృతజ్ఞంగా జీవించుతుము గాక. Through our lifetime we shall love our Lord and be grateful unto him. हमारा सारा जीवन में भी परमेश्वर को आभारी होकर धन्यवाद का जीवन बिताएंगे. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. In the name of Lord Jesus Christ we thank you all. प्रभु यीशु मसीह का नाम को सबको जय मसीह कहते हैं.